ఇంతకుముందు మనం గోవాల గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు జిఎస్టీ గురించి మాట్లాడుకుందాం. ఈ జిఎస్టీ అనే దాని గురించి క్రికెట్ గురించి తెలిసిన దాంట్లో 1% కూడా మనకు ఎవరికి తెలియదు. మనం అసలు దాన్ని పట్టించుకోం. రేపు జూలై 1వ తేదీ నుండి భారతదేశం అంతా కూడా జిఎస్టీ అనేటువంటిది స్టార్ట్ అవుతుంది. జిఎస్టీ వల్ల ఏం ప్రమాదం జరుగుతుంది? మనం తినేటువంటి లాస్ట్కు మనం కడుక్కునేటువంటి సబ్బు నుండి మనం తినే అన్నం వరకు, విమానాల వరకు ప్రతి ఒక్కటి కూడా సుమారు 28% అనేటువంటిది రేటు పెరుగుతుంది. ప్రపంచం మొత్తంలో జిఎస్టీ అనేటువంటిది భారతదేశంలో 28% ఉంది. ప్రపంచం మొత్తంలో హైయెస్ట్ జిఎస్టీ వేసినటువంటి దేశం మన దేశమే. ప్రపంచంలో నెంబర్ 1 జిఎస్టీ 28%. వ్యాట్లు మిగతా అవన్నీ పక్కకి వెళ్ళిపోతాయి. స్వచ్ఛ భారత్ స్వచ్ఛ మిగిలిన అన్ని పక్కకి వెళ్ళిపోతాయి. ఓన్లీ వ్యాట్ అనే ఈ జిఎస్టీ అనేటువంటిది ఉంటుంది. దీనివల్ల ఏం జరుగుతుంది అంటే ఇప్పుడు ఉన్నటువంటి చెక్ పోస్టుల మినహా కొత్త చెక్ పోస్టులు వస్తాయి. హైదరాబాద్కు చుట్టుపక్కల ఉన్నటువంటి ప్లేసుల్లో బోయిన్పల్లి అవ్వచ్చు, మేడ్చల్ అవ్వచ్చు, అట్లా ఒక 10 చెక్ పోస్టులు వస్తాయి ఒక్కొక్క రోడ్లో. మీరు ఉదాహరణ ఒక సోఫా సెట్ కొనుక్కుంటే ఆ సోఫా సెట్ తీసుకొని వెళ్తుంటే మిమ్మల్ని పట్టుకుంటారు. ఆ సోఫా సెట్కు కావాల్సినటువంటి బిల్లు మీరు చూపించాలి. అట్లానే సుమారు 50,000 పైచీలకు డబ్బుతో మీరు ఏది కొన్నా, రేపు పెళ్లి కోసం ఏ సరుకులు కొన్నా, ఈవెన్ కూరగాయలు కొన్నా, లాస్ట్కు తిండి తిన్నా, అంత దూరం ఎందుకు తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళి మీరు హుండీలో డబ్బులు వేసినా జిఎస్టీ కట్టాల్సిందే. ఏమండి, వెంకటేశ్వర స్వామి కూడా జిఎస్టీ కట్టాలనా? అంటే హిందూ మతానికి మార్గదర్శకంగా వెళ్తున్నటువంటి గవర్నమెంట్ అని చెప్పుకునే మీరు భారతదేశంలోని ప్రతి దేవాలయం కూడా జిఎస్టీ చెల్లించాల్సిందే. 100 రూపాయలకు 28 రూపాయలు. ఇది ఎక్కడి న్యాయం అండి? ఇవన్నీ మీకు తెలుసా? ఎవరన్నా పట్టించుకున్నారా ఈ విషయం గురించి? లేదు. భారతదేశం గెలవాలి, పాకిస్తాన్ ఓడిపోవాలి. లేదు, వేణుస్వామి ఏదైనా మాట్లాడితే ఏమంటారు? జాతీయవాదము, వేణుస్వామి దేశద్రోహి. ఇందాక ఒక ఆవిడ పెట్టింది మహాతల్లి ఏమని, భారతదేశం ఇండియా ఓడిపోతుంది, పాకిస్తాన్ గెలుస్తుంది అంటే మీరు దేశం కంటే గొప్పనా? అమ్మ, నేను దేశాన్ని ఓడిపోమని చెప్పలే, దేశం ఓడిపోతుంది అని జాతకాన్ని చెప్పాను అంతే తప్ప నేను దేశాన్ని ఓడిపోమని చెప్పలే. అయ్యో, ఇంకో మహానుభావుడు క్రికెట్ ఓడిపోతే హాకీ గెలిచింది అని చెప్తాడు. నాయన, క్రికెట్ ఓడిపోయింది, హాకీ గెలిచిందని జీవితంలో ఎన్నడూ నువ్వు హాకీ టీవీ పెట్టుకొని చూసినావా? నీ పనులు వదిలిపెట్టుకొని? లేదు కదా. ఇవాళ నువ్వు నన్ను ఏదో కామెంట్ చేయడానికి హాకీ టీంను తీసుకొచ్చి ముందర పెట్టుకున్నావు, కానీ నీ జీవితంలో నీ పనులు వదిలిపెట్టుకొని ఎప్పుడన్నా హాకీ టీము ఆడంగా చూసినావా? అదే కదా షారుఖ్ ఖాన్ తీసినటువంటి సినిమా. సో నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే, దేశాభిమానం అనేటువంటిది పాకిస్తాన్ను ఓడగొడితే రాదు. మన దేశం అభివృద్ధి చెందినప్పుడు వస్తుంది. మన దేశంలో జరుగుతున్నటువంటి విషయాల పట్ల యువతకు అవగాహన వచ్చినప్పుడు జరుగుతుంది. సో నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే, దయచేసి యువత ప్రస్తుతం జరుగుతున్నటువంటి సమాజం తీరు పట్ల ఆలోచన చేయండి. ప్రస్తుతం తీసుకుంటున్నటువంటి రాజకీయ నాయకుల తీరుపైన అవగాహన చేయండి. ఎలా జరుగుతోంది, రాజకీయం ఎలా ఉంటుంది, భారతదేశం ఎలా పయనిస్తోంది, ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వాలు కానీ ఇంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వాలు కానీ ఎలా నిర్ణయాలు తీసుకున్నాయి అనేటువంటి విషయాలపైన అవగాహన చేయండి. సో యువత అందరూ కూడా రాజకీయాల్లోకి రండి, మీ ఆలోచన విధానాన్ని మార్చుకోండి అని చెప్పడంలో భాగంగానే ఈ లైవ్ పెట్టాను. అంతే తప్ప నాకు భారతదేశం మీద వ్యక్తిగతంగా ఎటువంటి అభిప్రాయం లేదు. మంచి అభిప్రాయం ఉంది. నేను భారతీయుణ్ణి, భారతదేశంలో పుట్టినందుకు గర్విస్తా ఉన్నా. బట్ స్పోర్ట్ ఆఫ్ స్పిరిట్ కింద భారతదేశం అనేటువంటిది ఓడిపోయినప్పటికీ కూడా, ఇండియా ఓడిపోయినప్పటికీ కూడా ఎన్నోసార్లు ఇండియా గెలిచింది కాబట్టి నాకు ఇంకా సంతోషంగానే ఉంది. ఎందుకంటే ఇవాళ ఒక్కరోజు ఓడిపోయినంత మాత్రాన మన పరుగు పోయేది ఏం లేదు. ఎందుకంటే మనం చాలాసార్లు ఓడగొట్టాం పాకిస్తాన్ని. సో ఇవాళ కొత్తగా మనకు వచ్చినటువంటి నష్టం ఏమీ లేదు. మళ్ళీ నెక్స్ట్ మ్యాచ్లో మళ్ళీ ఓడిపోతుంది పాకిస్తాన్. సో జాతక పరంగా ఇవాళ పాకిస్తాన్ బలం ఉంది కాబట్టి, అర్ధాష్టమ శని అష్టమ శని కంపేర్ చేసుకుంటే అష్టమ శని చాలా డేంజరస్ కాబట్టి మనం ఓడిపోయాం. సో విరాట్ కోహ్లీ కాదు, భగవంతుడు వచ్చినా ఓడిపోవాల్సిందే. ఎందుకంటే జాతకం అట్లాంటిది. ఎందుకంటే భగవద్గీతం జాతకం కాబట్టి మనం ఓడిపోయినాం. సో దాని గురించి ఏం టెన్షన్ పడకండి. రాబోయేటువంటి కాలంలో జాతకాల పరంగా కానీ భారతదేశం ఎలా వెళ్తుంది అనే విషయంలో ఆలోచన చేయండి. మీరేం బాధపడకండి. పాకిస్తాన్లో టీవీలు బలగొట్టినట్లుగా మీరేం టీవీలు బలగొట్టకండి. ఈ మ్యాచ్ కాకుంటే నెక్స్ట్ మ్యాచ్ మనం గెలుస్తాం. సో బీ హ్యాపీ, సంతోషంగా ఉండండి. ఓం నమో వెంకటేశాయ.